వెల్కమ్ టు ఐఎస్ఆర్ 9 న్యూస్. పట్టణంలోని టీచర్స్ కోఆపరేటివ్ బిల్డింగ్ లో ఏపీ ఎంపీఏ ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు వీర్ల శ్రీరామ్ యాదవ్, శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పాల్గొన్నారు. జర్నలిస్టుల సమస్యలపై శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యకు ఏపీ ఎంపీఏ రాష్ట్ర అధ్యక్షులు వీర్ల శ్రీరామ్ యాదవ్ వివరణ ఇచ్చారు. స్పందించిన శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ పట్టణంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు సహాయ సహకారాలు అందిస్తానని, నియోజకవర్గంలోని ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వం స్థలం కేటాయించి ఇల్లు నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటానని, జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ ను 2 లక్షల నుండి 10 లక్షల రూపాయలు పెంచే విధంగా ప్రభుత్వాన్ని కోరుతానని, జర్నలిస్టుల సంక్షేమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, జర్నలిస్టులు అనేక సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర జిల్లా నియోజకవర్గ ఏపీ ఎంపీఏ నాయకులు శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యకు ధన్యవాదాలు తెలియజేశారు. మీడియాలో సమాజంలో ఏ జరుగుతున్నా, ఏ చెడు జరిగినా మంచిని ఎంకరేజ్ చేయాలన్నా సరే, చెడు చేసిన భయపెట్టాలన్నా సరే, అది మీడియా అనేది వాస్తవం. ఈరోజు సామాన్యుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి కావచ్చు, క్లర్క్ దగ్గర ఐఏఎస్ వరకు కావచ్చు, ఎవరు తప్పు చేస్తే మీడియా ఉంది, తప్పు చేస్తే వాళ్ళు అటువంటి మీడియా, అది ఎలక్ట్రానిక్ కావచ్చు, మీడియా కావచ్చు, సమాజాన్ని అందించవచ్చు. ఎందుకంటే ఈరోజు ఎవరు చూడలేదు చాలా ఉంటారు. ఇది పాలు కావచ్చు, కళ్ళు మూసుకొని ఎవరు చూడలేదు. కానీ మీడియా అప్లై చేసుకునే విషయం మాత్రం ఇది మాట అప్లై చేస్తారు. అటువంటి మీడియా అధికంగా సమాజంలో అనేక విషయాలు ప్రభుత్వాలు బయట తీసి సమాజం ఎదుర్కొంటూ మేము ఉన్నామని మా రాజకీయాలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, చాలామంది రేట్లు కూడా ఎక్సైజ్ చేస్తూ ఉంటారు. ప్రజలు కావచ్చు, అయితే ఉద్యోగాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, అటువంటి ఎక్సైజ్ చేసుకుంటూ తప్పు చేసి మాట్లాడుతున్నటువంటి మీడియా విషయాలు తప్పకుండా అందరూ కావడం లీడ్ చేయలేదు. తప్పకుండా ఈ నిమిషాలు కావచ్చు, మీడియాకి అసలు రిలీజ్ కావాల్సిన జీవోలు తప్పకుండా పబ్లిక్ డెలివరీ సరిపోతుంది. మెడికల్ ఇన్సెంటివ్ 2 lakhs వరకు అది 2 lakhs తీసుకున్నాం. కానీ 10 lakhs కూడా చాలా చూస్తాం. ఏ జబ్బు వచ్చినందుకు హాస్పిటల్ వెళ్తే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇటువంటి క్రమంలో మిగతా మేము ప్రభుత్వానికి 10 లక్షల వరకు మెడికల్ ఇచ్చే విధంగా మేము చేస్తాం. నిజంగా ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి గ్రామంలో హౌస్ సైడ్ నుంచి ఇది కూడా శాంక్షన్ చేసినందుకు కూడా మీకు ఈ విషయంలో మామూలు తప్పకుండా సహకారం ఇచ్చేటువంటి ఈ మేనేజ్మెంట్ సాధించే ఉండదు. నిజంగా ప్రింట్ మీడియా చెప్తున్నారు, అక్షరాలు పెట్టి ఇచ్చేటువంటి ఎలక్ట్రానిక్ మీడియాకి ఏమాత్రం ఉండదు. అది ఎదురు విధంగా చూస్తాడు మీడియా చెప్తున్నారు. ఇంకోటి తప్ప మీకు వచ్చేది మేనేజ్మెంట్ కాబట్టి ఎంతో సర్వస్వం చేస్తున్న మీడియా అందరూ కూడా తప్పకుండా మా వంతు ప్రభుత్వంగా పూర్తిగా అండగా ఉండాలని చెప్తూ కొత్త పాడి అందరూ శుభాకాంక్షలు